నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. మరి 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త క్యాబినెట్ని కూర్పు చేసి మంత్రులుగా బాధ్యతలు అప్పచెప్పారు. మరి చాలామంది మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన పనితీరు పైన ముఖ్యమంత్రి గారు కొంత తీవ్ర అసహనంతో ఉన్నారని కూడా స్పష్టమవుతుంది. మరి చాలామంది మంత్రులు అసలు ఆయా శాఖకు సంబంధించిన మంత్రి ఎవరని కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో క్యాబినెట్లో ఉన్న మంత్రులు చాలా సీనియర్లు ఉండేవారు, చలాకీగా పనిచేసేవాళ్ళు, చాలా జిల్లాల పర్యటన కానీ అధికారులతో రివ్యూలు కానీ పార్టీ కార్యక్రమాలు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు 24లో క్యాబినెట్లో ఉన్న మంత్రులు, యాక్టివ్గా ఉన్న మంత్రులు ఎవరున్నారా అని అంటే అందరూ కూడా అంతంత మాత్రమే యాక్టివ్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో జిల్లాల రివ్యూలు కానీ జిల్లాల పర్యటనలు కానీ కొన్ని సంచలనాత్మకమైన ప్రకటనలు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు అనేది ఒక మెసేజ్ని ఏపీకి తీసుకెళ్తున్నారు. మిగిలిన మంత్రులు ఉన్నారా లేరా, ఉంటే ఏం చేస్తున్నారు, ఆ శాఖల యొక్క సమర్థత లేదా ఆ శాఖల పనితీరు ఏ విధంగా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత మౌనం కనిపిస్తుంది ఆ శాఖల పనితీరు పైన. మరి చాలామంది మంత్రులు ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఒకళ్ళిద్దరు మంత్రులు చేసిన సందర్భాలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు. మరి ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో, అంటే బహుశా సంక్రాంతి కానుకగా ఏపీ క్యాబినెట్ని పునర్వ్యవస్థించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంటీవీకి అందిన సమాచారం అయితే 4-5 మంత్రుల్ని మార్చేసి కొత్త మంత్రుల్ని తీసుకుంటారని కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ 4-5 మంత్రుల్లో ఒకరు నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారిది దాదాపుగా కన్ఫర్మేషన్ అయినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సీఎం గారికి చెప్పడం, సీఎం గారు ఓకే చేయడం, ఖచ్చితంగా నాగబాబు గారు ఒక మంత్రి, క్యాబినెట్ మంత్రి కాబోతున్నారు భవిష్యత్తులో. మిగిలిన 4 కొత్త మంత్రులు ఎవరనేది దాని మీదే పెద్ద చర్చ నడుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒక మంత్రికి, అంటే ఒక సామాజిక వర్గం నుండి యువ ఎమ్మెల్యేకి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి బెర్త దక్కే అవకాశం ఉందనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి అదేవిధంగా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మంత్రి, ఒక సీనియర్ పొలిటీషియను, సీనియర్ ఎమ్మెల్యేకు ఉన్న మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ జిల్లాకి, అంటే విడిపోయిన జిల్లాలు చూస్తే ఒక జిల్లాకి మంత్రి కంపల్సరీగా ఉండాలి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో మరొక కొత్త యువ ఎమ్మెల్యేకి అవకాశం రాబోతుంది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాదాపుగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా కీలకంగా వ్యవహరించే రాయలసీమ జిల్లాలో కూడా ఒక కొత్త వ్యక్తుల్ని రంగంలో తీసుకురావాలి. ఫేస్ వాల్యూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మాట్లాడగల సమర్థత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి అంచనాల్లో ప్రతిపక్ష పార్టీల పట్ల గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగిన, రాజకీయ పరిపక్వత కలిగిన యువ ఎమ్మెల్యేలని కేబినెట్ మంత్రులుగా చేసి ప్రతిపక్ష పార్టీలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పించేలా ఒక వ్యూహం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయబోతున్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో కీలకమైన శాఖలు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఇదే క్రమంలో ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒక యువ ఎమ్మెల్యేకి ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త దక్కడం ఖాయమనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుండి ఒక మంత్రిని, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రిని తప్పించి ఆ జిల్లా నుంచి మరో యువ ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తా అంటున్నారు. బహుశా సంక్రాంతి కానుకగా ఏపీలో క్యాబినెట్లో కొన్ని మార్పులు చేర్పులు, పాత వారిని అంటే ఉన్నవారిని తొలగించడం, కొత్త వారిని తీసుకోవడం, కొత్త వారు కూడా ఏ ప్రాతిపదికన ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక అంచనాకు వచ్చారని కూడా తెలుస్తుంది. బహుశా కొత్త సంవత్సరంలో కొత్త మంత్రులు కొంతమంది క్యాబినెట్లోకి వచ్చే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.